from from fifth point we need to continue, that is there must be legal obligation. Reading పెట్టండి ఏంటి, there must be legal obligation. Legal obligation, and you know what is legal obligation. So a contract valid అవ్వాలి అనుకుంటే to be a valid contract, that contract must be what, ఏంటది, లీగల్ ఆబ్లిగేషన్ ఫామ్ అవ్వాలి. మొన్న మీకు చెప్పాను సోషల్ ఆబ్లిగేషన్స్ చెప్పాను. ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, టీ తాగడానికి ఫ్రెండ్ పిలిచా, వాడు రాలేదు, కోర్టుకు వెళ్ళిపోతానా? నో. ఎందుకది సోషల్ ఆబ్లిగేషన్. ఫ్రెండ్, రిలేటివ్, ఫ్యామిలీ ఇలాంటివన్నీ ఏంటి, సోషల్ ఆబ్లిగేషన్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, నా సన్ ఫారెన్లో ఉన్నాడు, వాడికి ఒక నెల ఏం పంపించలేదు, నేను మనీ పంపించలేదు. మామూలుగా నువ్వు చదువుకోరా అక్కడికి వెళ్ళి నేను డబ్బులు పంపిస్తాను ఎవ్రీ మంత్ అని చెప్పా, వాడు నమ్మి వెళ్ళిపోయాడు. 1 month నేను పంపించలేదు, కోర్టులో కేసెస్ వస్తాడా? నో, నాట్ పాసిబుల్. సోషల్ ఆబ్లిగేషన్. సో అలాంటివి ఏమైనా ఉంటే ఇట్ ఇస్ నాట్ కాల్డ్ యాజ్ వాట్, దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనకూడదు, ఎందుకంటే దెర్ ఈస్ అ సోషల్ ఆబ్లిగేషన్ దేర్. బట్ హియర్ వాట్ ఈస్ నీడెడ్, లీగల్ ఆబ్లిగేషన్. రైట్, ఈజీ ఓన్లీ. Next one, the object of the agreement must be lawful. The object of the agreement must be lawful. నువ్వు ఏదైతే అగ్రిమెంట్స్ లో చేద్దాం, ఆబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ అంటే ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అది లాఫుల్ గా లేదట. ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు? ఇల్లీగల్ ఏంటి, ఏ అగ్రీడ్ విత్ బి, ఏ హ్యాస్ గివెన్ అన్ ఆఫర్ టు కిల్ సమ్వన్ అండ్ ద అదర్ పర్సన్ యాక్సెప్టెడ్ ద సేమ్ 1 lakh కన్సిడరేషన్. ఈస్ దిస్ వ్యాలిడ్? No, it is not valid. ఎందుకు నాట్ వ్యాలిడ్? బికాస్ the object of the agreement is unlawful. Okay, so next point em cheppandi, the object must be lawful. The object of the agreement must be lawful. ఎగ్జాంపుల్ సరిపోయిందా సార్? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓకే, నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళానట. వెళ్ళి I just want to get my documents signed, and for the purpose of getting them signed I offered him 20,000 rupees bribe. Is this a valid contract or is this a valid agreement? No, it is also unlawful. ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. పాయింట్ నెంబర్ 6 క్లియర్ అయినా? పాయింట్ నెంబర్ 6 క్లియరా? yes, the agreement must be, next one, the agreement must be certain. The agreement must be certain. సార్ ఏంటి సార్ సర్టైన్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్? సో అగ్రిమెంట్ అంటే, లెట్ మీ హ్యావ్ ద ఎగ్జాంపుల్ హియర్. 7th పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బి 2 parties ఆర్ దేర్. ఓకే, ఏ ఏం చెప్పాడంటే, ఏ ఆఫర్డ్ 100 tons of or 100 liters of oil to B. Okay, B accepted the same, and the consideration may be 1 lakh. Is this valid? Is this a valid contract? Answer is no. ఎందుకు నో అంటే, ఇక్కడ ఆయిల్, అసలు ఆయిల్ అంటే ఏంటి సార్? ఆయిల్ లో మల్టిపుల్ టైప్స్ ఆర్ దేర్. ఓకే, ఆయిల్ ఫ్యూయల్ అనుకోపోని, ఫ్యూయల్ అన్నాడట, అది పెట్రోల్ అయినా ఫ్యూయలే, డీజిల్ అయినా ఫ్యూయలే. లేదా ఆయిల్లో రకరకాలు ఉండొచ్చు, అందులో ఏదో చెప్పావా అంటే ఏం లేదు ఇక్కడ. అగ్రిమెంట్ ఈజ్ నాట్ సర్టైన్, సర్టెనిటీ లేదు. అగ్రిమెంటే సర్టెన్ లేదనుకో, కాంట్రాక్ట్ ఏమవుతుంది, ఇన్వాలిడ్. సో నేను ఏ పాయింట్స్ రాస్తున్నాను ఇప్పుడు, కాంట్రాక్ట్ ఎప్పుడెప్పుడు వ్యాలిడో చెప్తున్నా. ఓకే,
సార్ అగ్రిమెంట్ లో సర్టెనిటీ లేకపోతే, సర్టెనిటీ దాని మీనింగ్ ఏంటి? క్లారిటీ. క్లియర్ గా లేకపోతే, అగ్రిమెంటే క్లియర్ గా లేకపోతే కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుందా? ఇది నా క్వశ్చన్. ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ ఫిట్ హియర్? సేల్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ లో మల్టిపుల్ టైప్స్ ఉండొచ్చు, అందులో ఏ ఆయిల్ చెప్పినా చెప్పలేదు. రైట్. నెక్స్ట్ వన్, an agreement that is an agreement that is expressly declared to be void, declared to be void, declared to be void, declared to be void by the law of the country, by the law of the country. The sale of guns కొన్ని కంట్రీస్ లో అది లీగల్, కొన్ని కంట్రీస్ లో అది ఇల్లీగల్. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీ మీరు తీసుకున్నారు, సేల్ ఆఫ్ గన్స్ వ్యాలిడ్ కాంట్రాక్టా? నో, ఎందుకంటే అండర్ లా ఇట్ ఈస్ ప్రివెంటెడ్. రైట్. ఇట్ ఈస్ ప్రివెంటెడ్ టు సెల్ వాట్? గన్స్, వెపన్స్, ఇలాంటి సేల్ చేయడానికి ఛాన్స్. రైట్. ఇది 8th పాయింట్. ఈజీనా? నెక్స్ట్ పాయింట్, క్లారిటీ ఉందా ఇది? ఎస్. 10th పాయింట్, పర్ఫార్మెన్స్ ఏంటమ్మా? 9th. పర్ఫార్మెన్స్ ఆఫ్ impossible task. పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంపాసిబుల్ టాస్క్ అంటే మనం అగ్రి అయ్యాం, వ్యాలిడ్ అన్ని ఉన్నాయి, ఆఫర్ ఇచ్చా, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, అంత బాగుంది. ఓకే, కానీ అది ఏంట్రా అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ అగైన్, మిస్టర్ ఏ ఆఫర్డ్ మిస్టర్ బి ఏమనంటే, ఇఫ్ యూ కెన్ పే మీ 1 lakh rupees. ఓకే, హియర్ నేనే చెప్తాను, నేనే మిస్టర్ ఏ అనుకోండి, మీ అందరికి చెప్తున్నా, మీరు ఎవరైనా నాకు 1 lakh rupees ఇస్తే ఎలా అంట, ఇక్కడ సింహం వస్తుంది అన్నమాట. జాదూగర్ ఆనంద్ తెలుసా? జాదూగర్ ఆనంద్ తెలుసా? మెజిషియన్. ఏం చేస్తుంటాడు అలా అతను? ఎలా అంటే ఏనుగు వస్తుంది, రియల్ ఏనుగు వస్తుంది, అది ఏదో ఎవరో మెజిషియన్. ఇప్పుడు నేనే మీకు చెప్తున్నా ఏమని, 1 lakh ఇస్తే నేను ఇక్కడ ఏం తెప్పిస్తాను అంటున్నాను? ఏం తెప్పిస్తానన్నా? ఎలిఫెంట్ ఆర్ లయన్ ఆర్ టైగర్, ఇలాంటివి తెప్పించేస్తాను అంటున్నానట. ఇది పాసిబులా? నో, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే రేపు మార్నింగ్ సూర్యుడు అటు నుంచి వచ్చేలా చేస్తానన్నట. 1 lakh ఇస్తే ఆలోచించిన ఆశాభంగం. 1 lakh యూ గివ్ ఇట్ టు మీ, టుమారో ద సన్ విల్ రైజ్ ఫ్రమ్ వెస్ట్ అన్నానట, ఆర్ ద సన్ విల్ సెట్ నార్త్ అని చెప్పానట. ఓకే, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే చాలు, ఐ విల్ మేక్ సమ్ డాన్స్, ఇటు అటు ఇటు చేంజ్ చేస్తాను అంటున్నానంట. పాసిబుల్? నో, ఇంపాసిబుల్ థింగ్స్. వ్యాలిడ్ అగ్రిమెంట్ అన్ని ఉన్నాయి, ఆఫర్, యాక్సెప్టెన్స్, ఐ ఆఫర్డ్, యూ యాక్సెప్టెడ్, యూ పెయిడ్ మీ మనీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ అల్టిమేట్లీ ఐ ఫెయిల్ టు మేక్ ద సన్ రైజ్ ఫ్రమ్ వెస్ట్. కెన్ యూ గో టు ద కోర్ట్ ఆఫ్ లా? సార్ అన్ని ఉన్నాయి కదా సార్, రెండు కోర్టుకి వెళ్ళి, సార్ నన్ను నాకు 1,00,000 రూపాయలు తీసుకున్నాడు సార్, ఎందుకు తీసుకున్నాడు అని జడ్జి అడుగుతాడు. సార్ 1,00,000 రూపాయలు తీసుకొని సన్ అటు నుంచి వస్తాడని చెప్పాడు సార్, కొడతాడు జడ్జి. అవును కదా, ఇలాంటివి ఇంపాసిబుల్ థింగ్స్. ఇట్ ఈస్ ఆల్సో నాట్ వ్యాలిడ్. రైట్. సో 9th పాయింట్, వాట్ ఈస్ ద 9th పాయింట్? పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంపాసిబుల్ టాస్క్స్. ఇవేవి అబౌ 5 లక్షలు ఇస్తే 4 చుక్కలు పట్టుకొని వస్తానన్నాడట. వాట్ ఈస్ చుక్కలు? స్టార్స్. 4 స్టార్స్, 5 lakhs 4 స్టార్స్, 10 lakhs ఇస్తే 10 స్టార్స్ అని చెప్పాడట. వీడు అబ్బా స్టార్స్ అంటే ఆడుకోవచ్చని డబ్బులు ఇచ్చాడు. పాసిబులా? నో.
దట్స్ ఇట్. ప్లీజ్ రీడ్. అయిపోయింది ఆ క్వశ్చన్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఐ విల్ గెట్ యు ఎ జాబ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇఫ్ యూ కెన్ పే మీ 10 lakh rupees అని చెప్పానట. ఆఫర్ యాక్సెప్టెడ్, కన్సిడరేషన్ ఈజ్ ఆల్సో దేర్, ఇట్ బికమ్స్ అగ్రిమెంట్. ఈజ్ ఇట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్? ఈజ్ ఇట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్? ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఈజ్ ఇట్ వ్యాలిడ్ అగ్రిమెంట్? Is it a valid? I am not talking about valid contract. I am talking about valid agreement. Agreement valid. Agreement valid. Contract అయితే not valid. That I know. Agreement valid అని అడుగుతున్నాం. Agreement valid. Agreement కూడా not valid. ఇందాక అక్కడ రాసాం ఒక పాయింట్ లో, ఏమని రాసాం? ఆబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. సార్ ఇదేంటి సార్, ఇది బ్రైబ్ లాఫుల్లా? ఏ పాయింట్ లో కవర్ అయింది? ఇప్పుడే చెప్పాను మీకు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. సార్ ఇక్కడే పోయింది అనుకో, అగ్రిమెంటే ఇన్వాలిడ్. When agreement itself is invalid, how can you say contract as valid? Not possible, right? So example ఎందుకు అడిగింది, ఇది వాయిడ్ అగ్రిమెంటా లేకపోతే వాయిడ్ కాంట్రాక్టా అని తెలుసుకోవడం కోసం. వాయిడ్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్? వాయిడ్ అంటే కరెక్ట్ కాదు అని మీనింగ్. ఓకే, కరెక్ట్ వ్యాలిడ్ అలా కాదు. అసలు వాయిడ్ అగ్రిమెంట్ అయితే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుందా? వాయిడ్ అగ్రిమెంట్ అయితే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుందా? వాడు ఏమంటాడు, అందుకే మస్ట్ నాట్ బి వాయిడ్ అగ్రిమెంట్ అంటున్నాడు. మస్ట్ నాట్ బి వాయిడ్ అగ్రిమెంట్ అంటున్నాడు. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఇట్ టు బికమ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకే, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ ఫస్ట్ వ్యాలిడ్ అవ్వాలి. అగ్రిమెంట్ వాయిడ్ అవ్వకూడదు. అగ్రిమెంట్ అన్లాఫుల్ అవ్వకూడదు. అగ్రిమెంట్ అన్లాఫుల్ అనుకో, హౌ కెన్ యూ కాల్ ఇట్ యాజ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్? అవ్వదు. అందుకోసం చెప్తున్నాను ఇవన్నీ. రైట్, ఈజీ పాయింట్ ఓన్లీ. సో ప్లీజ్ రీడ్ ఇట్. There is a clear difference between void agreement and void contract. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ డిస్కషన్ అదే. వాయిడ్ అగ్రిమెంట్ కి వాయిడ్ కాంట్రాక్ట్ కి చాలా తేడా ఉంది. ఓకే, చూద్దాం. సార్ నేను ఇప్పుడే ఏం చెప్పాను, అగ్రిమెంట్ కాంట్రాక్ట్ రెండు చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి, అగ్రిమెంట్. దాని తర్వాత ఇట్ బికమ్స్ వాట్, కాంట్రాక్ట్. ఇప్పుడు when can we call agreement as void? When can we call కాంట్రాక్ట్ as void? ఇది నా క్వశ్చన్. ఓకే, కేర్ఫుల్ గా ఆన్సర్ చేయండి. సార్ అగ్రిమెంట్ వాయిడ్ అయిపోయింది, అగ్రిమెంట్ వాయిడ్, కాంట్రాక్ట్ కూడా వాయిడేనా? 100% వాయిడ్. ఎందుకు? అగ్రిమెంటే వ్యాలిడ్ కాకపోతే కాంట్రాక్ట్ ఎలా వ్యాలిడ్ అవుతుంది? ఈ పాయింట్ క్లియర్. సార్ అగ్రిమెంట్ వ్యాలిడ్, కాంట్రాక్ట్ వాయిడ్, ఛాన్స్ ఉందా? అగ్రిమెంట్ వ్యాలిడ్, కాంట్రాక్ట్ వాయిడ్, ఛాన్స్ ఉందా?
ఎలా? సోషల్ ఆబ్లిగేషన్ అయినప్పుడు ఇట్ మే బి కాల్డ్ as what? వ్యాలిడ్ అగ్రిమెంట్, బట్ దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ అట్ ఆల్. ఓకే, వేరే ఇంకో పాయింట్ కూడా ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను సార్. అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారట, అగ్రిమెంట్ లోకి ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారట, నా నెక్స్ట్ సినిమాకి నువ్వే హీరో అని చెప్పాడు. వీడు కూడా యాక్సెప్ట్ చేసాడు, మొత్తం అగ్రిమెంట్ అయిపోయింది. ఓకే, ముందుకెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ యాక్టర్ డైడ్. ఇప్పుడు ఇది ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ ఫర్ ద కాంట్రాక్ట్ టు బి ఎగ్జిక్యూటెడ్? అవ్వదు. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉండదు కానీ అగ్రిమెంట్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అంటే అగ్రిమెంట్ టైంలో అది వ్యాలిడే, కానీ తర్వాత అది ఏమైపోద్ది? వాయిడ్ అయిపోద్ది, ఎందుకంటే ఇంకా అది అవ్వదు కాబట్టి. ఓకే, సో క్లారిటీ ఉందా సార్? దీనికి ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. ఈ అగ్రిమెంట్ వాయిడ్ అన్నాను కదా, అగ్రిమెంట్ వాయిడ్ అంటే వాయిడ్ ఎబ్ ఇనిషియో. దాన్ని ఏమని పిలుస్తాం? అగ్రిమెంటే వాయిడ్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే వాయిడ్ ఎబ్ ఇనిషియో. సార్ వాట్ డస్ ఇట్ మీన్? వాయిడ్ ఎబ్ ఇనిషియో అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ వరకు నువ్వు వెయిట్ చేయక్కర్లేదు కరెక్టా రాంగా తెలుసుకోవడం కోసం. వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. అగ్రిమెంట్ వాయిడ్ అయితే ఇట్ ఈస్ వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. కాంట్రాక్ట్ వాయిడ్ అంటే అది ఖచ్చితంగా ఈ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నుంచి. ఇందాక మీకు చెప్పాను సార్, ప్రొడ్యూసర్ యాక్టర్ అది వాయిడ్ ఎబినిషియోనా? స్టార్టింగ్ నుంచి వాయిడా? కాదు, స్టార్టింగ్ లో ఎంటర్ అయినప్పుడు పాసిబులే, బట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరిగింది? 1%. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, నార్మల్. నేను అది ఏమి అగ్రీ అయ్యాను? రైజెస్ ఫ్రమ్ వెస్ట్. ఐ విల్ మేక్ ది సన్ రైజ్ ఫ్రమ్ వెస్ట్ అండ్ దిస్ ఈస్ ది అగ్రిమెంట్ వి ఎంటర్డ్. ఇది వాయిడ్ ఎబినిషియో లేకపోతే లేటర్ ఇట్ ఇస్ వాయిడా? ఇట్ ఇస్ వాయిడ్ ఎబ్ ఇనిషియో, ఎందుకంటే ఇట్ ఇస్ వాయిడ్ అగ్రిమెంట్. అది పాసిబులే కాదు. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు? వాయిడ్ అగ్రిమెంట్ కి వాయిడ్ కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ అర్థమయ్యే? రైట్, నౌ విల్ జంప్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని పిలవచ్చు. అంటే డిఫరెంట్ వేస్ లో మనం క్లాసిఫై చేయొచ్చు. అంటే మిమ్మల్ని నేను క్లాసిఫై చేస్తాను చూడండి, ఈ క్లాస్ రూమ్ లో మిమ్మల్ని క్లాసిఫై చేస్తాను. ఓకే, కెన్ యూ బి క్లాసిఫైడ్ అండర్ జెండర్? జెండర్ క్లాసిఫికేషన్ చేయొచ్చు, బాయ్స్ గర్ల్స్ చేయొచ్చు, రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇందులో చాలా మంది 17 years ఉన్నారు, 18 years కూడా ఉండొచ్చు. అంటే 17, 18 డివైడ్ చేయొచ్చు. అంటే లెస్ దాన్ 18, మోర్ దాన్ 18 ఏజ్ ద్వారా కూడా యూ కెన్ బి సెపరేటెడ్. అంటే యూ కెన్ బి క్లాసిఫైడ్ బై వే ఆఫ్ వాట్? ఏజ్, బై వే ఆఫ్ వాట్? జెండర్. డిఫరెన్స్ ఉందా లేదా? క్లారిటీ ఉంది? అలా మనం ఎలా అయితే ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఎలా అయితే మనం క్లాసిఫై చేస్తున్నామో డిఫరెంట్ బేసిస్ లో, సిమిలర్ గా కాంట్రాక్ట్స్ ని కూడా మనం క్లాసిఫై చేయొచ్చట డిఫరెంట్ బేసిస్ తీసుకొని. డిఫరెంట్ బేసిస్. అందులో ఫస్ట్ బేసిస్ ఎన్ఫోర్సబిలిటీ. ఏ బేసిస్? ఎన్ఫోర్సబిలిటీ. రాయండి, క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు ఫస్ట్ ఏ బేస్? బేస్ నెంబర్ 1 ఏంటి? ఎన్ఫోర్సబిలిటీ. ఎన్ఫోర్సబిలిటీతో మనం దాన్ని సెపరేట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఇది. సో ఇందులో సబ్ పార్ట్స్ చూస్తున్నాం. ఎన్ఫోర్సబిలిటీ ఫస్ట్ వన్, వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్. సార్ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ఫోర్సబిలిటీలో మనం క్లాసిఫై చేస్తున్నాం. వాట్ ఈస్ వ్యాలిడ్ కాంట్రాక్ట్? విచ్ ఈస్ లీగలీ పాసిబుల్ టు గో అహెడ్. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? కోర్ట్ ఆఫ్ లా దగ్గర యూ కెన్ గో. ఓకే, అదే కదా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే. వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్స్ ఫ్రమ్ a valid agreement attached with valid consideration. When everything is there, it is called as what? Valid contract. Depending upon the enforceability basis నేను చూస్తున్నాను, it is a valid contract. Second one, దీనికి enforceability ఉంటుందా ఉండదా? ఫస్ట్ వన్
ఫస్ట్ వన్ కి ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందా ఉండదా? ఎస్, దెర్ ఈజ్ ఎన్ఫోర్సబిలిటీ. పాయింట్ నెంబర్ 2. ఓకే, పాయింట్ నెంబర్ 2, వాయిడ్ కాంట్రాక్ట్. వాయిడ్ కాంట్రాక్ట్. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, ఈ వాయిడ్ కాంట్రాక్ట్ కి ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందా? ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ నో, ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ ఎస్. అంటే బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సబిలిటీ ఓన్లీ ఐఎమ్ సెగ్రిగేటింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడేమో ఎస్, ఇక్కడేమో నో. ఈజీ. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ రెండు చాలా ఈజీ. ఫస్ట్ రెండు చాలా ఈజీ బికాజ్ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. థర్డ్ వన్, వాయిడబుల్ కాంట్రాక్ట్. థర్డ్ వన్ ఏంటి? వాయిడబుల్ కాంట్రాక్ట్. సార్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? వాయిడబుల్ కాంట్రాక్ట్ ఎవరైనా చెప్పగలరా? వాయిడబుల్, వాయిడబుల్ అంటే కావాలంటే వద్దు అని అనుకోవచ్చు. ఎవరు అనుకోవాలి ఏంటో వి విల్ సీ నౌ బై వే ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, మిస్టర్ రవి ఆఫర్డ్ టు సెల్ ఎ కార్ టు మిస్టర్ మనోహర్. ఓకే, మనోహర్ ఏది? కారు, బెంజ్ కారు ఆఫర్ చేశా. ఆఫర్ చేసిన తర్వాత మనోహర్కి ఏం చెప్పాను? నువ్వు గ్యారంటీ కొనుక్కోవాలి. ఐఎమ్ ప్రెజరైజింగ్ హిమ్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. ఏమని చెప్పానంటే, ఏం వాడంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఇది యాక్సెప్ట్ చేయకపోతే నీ ఉద్యోగం పోతుందని చెప్పానట. యూ షుడ్ డెఫినెట్లీ బై దిస్ కార్ అని చెప్పి నేను ఏం చేస్తున్నా, బెదిరిస్తున్నానట రవి. ఆ ప్రెషర్ తట్టుకోలేక మన మనోహర్ ఏం చేశాడు? యాక్సెప్టెడ్. ప్రెషర్ తట్టుకోలేక యాక్సెప్ట్ చేసాడు దాన్ని. ఓకే, నౌ రవి కార్ ఇచ్చేసాడు. మనోహర్ మనీ ఇవ్వలేదు. సే ఎగ్జాంపుల్, ఆ 1 crore రూపీస్ మనోహర్ ఇవ్వలేదు. ఇప్పుడు రవి కోర్టుకి వెళ్ళి నా కార్ నేను ఇచ్చాను, వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ అండ్ అందులో తను యాక్సెప్ట్ చేశాడు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, బట్ నాకు మనీ ఇవ్వలేదు అని చెప్పి ఎవరు కోర్టుకి వెళ్ళారు? మిస్టర్ రవి వెంట్ టు కోర్ట్. ఆ కోర్టులో ఇప్పుడు మనోహర్ కూడా వచ్చాడట. మనోహర్ని అడుగుతున్నాడు జడ్జి. ఏమని అడుగుతాడు చెప్పండి? మనోహర్ని కోర్టులో ఏమని అడుగుతారు? కార్ తీసుకున్నావా? తీసుకున్నా. డబ్బులు ఇచ్చావా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మనోహర్ ఏం చెప్తాడు ఆన్సర్? నా యాక్సెప్టెన్స్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఫ్రీలీ. నన్ను బెదిరించి నన్ను దానికి ఒప్పించారు అని అన్నాడట. ఓకే, ఇలా అనొచ్చు. ఇలా అని నాకు కార్ వద్దు, ఏమొద్దు, మీ కార్ మీరు తీసుకెళ్ళిపోండి, నన్ను వదిలేండి అంటున్నాడట మనోహర్. పాసిబుల్? ఎస్, ఇది పాసిబులే. సెకండ్ ఆప్షన్ లో, సార్ ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చేస్తాను. హూ ఇస్ అగ్రీవ్డ్ పార్టీ? ఎఫెక్ట్ అయిన పార్టీ ఎవరు? అసలు బెదిరించింది ఎవరు? రవి. బెదిరించబడింది ఎవరు? అగ్రీవ్డ్ పార్టీ అంటే సఫర్ అయిన పార్టీ అని. సఫర్ అయింది ఎవరు? మనోహర్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ పే మనీ, ఐ కీప్ దిస్ కార్, ఈవెన్ ఐ టు నీడ్ దిస్ కార్ అని అతనే ఒప్పుకుంటున్నాడట. ఎవరు ఒప్పుకుంటున్నారు? మనోహర్. ద అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ నౌ. బిగినింగ్ లో నాట్ ఫ్రీలీ గివెన్, బట్ నౌ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ద కాంట్రాక్ట్. ఓకే, అంటే అట్ ద ఆప్షన్ ఆఫ్ ద అదర్ పార్టీ ద కాంట్రాక్ట్ మే బి వ్యాలిడ్. వాడు కావాలనుకుంటే అవుతుంది, వద్దు అనుకుంటే ఆగిపోతుంది. దీన్ని వాయిడబుల్ అని పిలుస్తారు. వాయిడబుల్ అంటే క్లారిటీ ఉందా? వాయిడబుల్ అంటే ఏంటంట, కావాలనుకుంటే ఓకే, వద్దు అనుకుంటే వద్దు. ఈ ఆప్షన్ ఎవరికి ఇస్తారు? దిస్ ఆప్షన్ ఇస్ గివెన్ టు హోమ్? రవికి ఎవరు? ఎఫెక్ట్ అయిన పార్టీ ఎవరు? మనోహర్ విల్ బి గివెన్ విత్ దిస్ ఆప్షన్ టు యాక్సెప్ట్ ద కాంట్రాక్ట్ ఆర్ రిజెక్ట్ ద కాంట్రాక్ట్. అండ్ దిస్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ కాల్డ్ as what? వాయిడబుల్ కాంట్రాక్ట్. క్లారిటీ ఉంది? వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ప్లీజ్ రైట్. రాయండి. A voidable contract is that which can be అని చెప్పి కామా పెట్టి, which can be terminated. What is terminated? Close. వద్దు అని చెప్పి terminated, we can stop. Okay, terminated at the option of one of the parties to the contract.
one of the parties to the contract. One of the parties to the contract. And where the consent is not given freely, where the consent is not given freely, where the consent is not given freely, the contract becomes voidable. The contract becomes voidable. The contract becomes voidable at the option of voidable at the option of aggrieved party. Aggrieved party. AGGRIEVED. Okay, aggrieved party, if he so desires. If he so desires అంటే మీనింగ్ అతనికి కావాలనుకుంటే, ఇఫ్ హీ సో డిజైర్స్ అంటే దాని మీనింగ్ అతనికి కావాలనుకుంటే ఏం చేయొచ్చు అతను, హీ కెన్ మేక్ ద కాంట్రాక్ట్ వాయిడబుల్ అట్ హిజ్ ఆప్షన్. కావాలంటే వద్దు అనేసుకోవచ్చు, కావాలంటే కావాలని కూడా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. రైట్, ఈజీ పాయింట్ ఓన్లీ. సార్ 3 పాయింట్స్ చూసాం సార్ ఎన్ఫోర్సబిలిటీలో. చెప్తారా 3 పాయింట్స్ ఏంటో? ఎన్ఫోర్సబిలిటీలో మనం కాంట్రాక్ట్స్ త్రీ టైప్స్ లో డివైడ్ చేసాం. ఏంటి ఆ నేమ్స్? వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్. ఓకే సార్, ఇప్పుడు ఎలాగ ఇందాక మనం డిస్కస్ చేసాం కాబట్టి లెట్ us రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాయిడ్ కాంట్రాక్ట్ కి అండ్ వాయిడ్ అగ్రిమెంట్ కి డిఫరెన్స్ కూడా విల్ హ్యావ్ సమ్ నోట్స్. రైట్, దానికన్నా ముందు ఏం చేద్దామంటే వాయిడ్ కాంట్రాక్ట్స్ కి వాయిడబుల్ కాంట్రాక్ట్స్ కి, వాయిడ్ కి వాయిడబుల్ కి చిన్న చిన్న డిఫరెన్సెస్ రాదు. డిఫరెన్స్ బిట్వీన్ void contract and voidable contract. Void contract and voidable contracts. సార్ వాయిడ్ కాంట్రాక్ట్ అంటే దానికి అసలు వ్యాలిడిటీయే ఉండదు, ఏ పార్టీకి యాక్సెప్ట్ చేసే రైట్ ఉండదు. వాయిడబుల్ కి ఒక పార్టీ విల్ హ్యావ్ ద రైట్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే కదా? దట్స్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ పాయింట్, నాట్ అట్ ఆల్ ఎన్ఫోర్సబుల్. ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ రాసినప్పుడు ఇప్పుడు మనం ఎలా రాయాలి? ఇటువైపు ఒకటి రాయాలి, పాయింట్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ మధ్యలో మార్జిన్ పెట్టి అటు ఇటు రాస్తున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ చెప్పండి. నాట్ అట్ ఆల్ ఎన్ఫోర్సబుల్. నాట్ అట్ ఆల్ ఎన్ఫోర్సబుల్ అండర్ లా. అండర్ లా. Second side, can be enforceable under law at the option of the aggrieved party. అంతే కదా? ఫస్ట్ డిఫరెన్స్ క్లారిటీ ఉందా? ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ పాయింట్ సార్, వాయిడ్ కాంట్రాక్ట్ బిగినింగ్ లో వ్యాలిడే. బిగినింగ్ అంటే ఎక్కడ వరకు వ్యాలిడ్? అగ్రిమెంట్ వరకు వ్యాలిడే. ఆ తర్వాత అంటే at the inception, at the beginning, the contract is valid, but later it becomes void. Okay, right. Second point, at the time of making the contract, it is valid. At the time of making the contract, it is valid, but subsequently
but subsequently it becomes unenforceable. It becomes unenforceable due to any defect. Due to any defect. Due to any defect. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాయిడ్ కాంట్రాక్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ మిస్టర్ మనోహర్ కి వన్ ఫైన్ డే got engaged with మిస్ శ్రీలీల. ఎవరితో ఆ అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది? గాట్ ఎంగేజ్డ్. ఓకే, పెళ్లి ఫిక్స్ అయిపోయిందట, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరు? మనం వెరీ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఎలా అంటే అసలు ఆనందంతో ఏమైపోయాడంటే పిచ్చోడు అయిపోయాడట. వన్ ఫైన్ డే వారం తర్వాత అలా ఆ శ్రీలీలతో పెళ్లి 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 అలా ఆలోచించి ఆనందంతో ఏమైపోయాడట, హీ హాస్ గాన్ మ్యాడ్. నౌ యూ టెల్ మీ, ఇస్ ఇట్ అ void contract, valid contract or void contract? At the time of entering into the contract, it is valid. పెళ్లి టైం వచ్చినప్పటికి ఇంకా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఏమైపోయిందంటే లోపల బ్రెయిన్ కి ఆ న్యూరాన్స్ అవి డ్యామేజ్ అయిపోయి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వాయిడా వ్యాలిడా? వాయిడ్. ఓకే, అంటే ఇన్సెప్షన్ లో స్టార్టింగ్ లో వ్యాలిడే, బట్ ఆ టైంకి ఏమైందట, ఇస్ గాన్ మ్యాడ్. దట్స్ పెళ్లి కొడుకు ఎవరు? గాన్ మ్యాడ్. క్లారిటీ ఉంది మనకి? అది స్టోరీ. సార్ పాయింట్ నెంబర్ 3 రాయండి. పాయింట్ నెంబర్ 3. ఇవన్నీ రియల్ ఎగ్జాంపుల్స్, ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసిన కాదు, ఇవన్నీ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్. ఏంటమ్మా అటువైపా? సెకండ్ పాయింట్ చెప్పాలా? సెకండ్ సైడ్ సెకండ్ పాయింట్. ఇట్ ఈస్ వ్యాలిడ్ until the aggrieved party is valid until the aggrieved party terminates the contract at his option. అది ఎప్పటి వరకు వ్యాలిడ్? ఆ వాయిడబుల్ కాంట్రాక్ట్ ఎప్పటి వరకు వ్యాలిడ్? వాడు నాకు వద్దు అనేసాడు అనుకో, అప్పుడు అది వాయిడ్ అయిపోతుంది. వాడు అలా అనలేనంత వరకు అది వ్యాలిడే. ఓకే, అది స్టోరీ. సార్ పాయింట్ నెంబర్ 3. No party gets the rights on the other party. అంతే కదా, వాయిడ్ కాంట్రాక్ట్ కదా, అంటే ఇంకా ఆ కాంట్రాక్టే వ్యాలిడ్ కాదని అర్థం. అలాంటప్పుడు నో పార్టీ విల్ హ్యావ్ దట్ పవర్ టు ఆస్క్ ద అదర్ పర్సన్, అంటే దే విల్ హ్యావ్ నో రైట్స్ ఆన్ ద అదర్ పర్సన్స్. ఆ రైట్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి, ఎందుకంటే కాంట్రాక్టే లేదు. సెకండ్ సైడ్ వాయిడబుల్ చెప్పండి. వాయిడబుల్ రైట్స్ ఉంటాయా? ఇఫ్ వన్ పార్టీ అగ్రీస్ దెన్ ద రైట్స్ విల్ యాజ్ ఇట్ ఈస్ బీ దేర్. ఎందుకంటే అతను ఓకే అన్నాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ ఉన్నట్టే కదా. when the contract is there, rights will be there. Okay, so please write third point, second side, third point. If the other party agrees, ఏం చేయకూడదు కాదు, the other party agrees, ఏముంటాయి? then the rights will be there. అసలు అగ్రీ అవ్వకపోతే నో రైట్స్, ఎందుకంటే వాయిడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది.
ఓకే, పాయింట్ నెంబర్ 3 రాసారా? అంటే ఇప్పటికి ఎన్ని డిఫరెన్సెస్ రాశారు సార్? మొత్తం క్లాసిఫికేషన్ లో ఎన్ఫోర్సబిలిటీలో 3 రాశారు. వ్యాలిడ్, వాయిడ్, వాయిడబుల్. 4వది రాయండి. అన్ఎన్ఫోర్సబుల్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. ఓకే, చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్. కొన్ని కాంట్రాక్ట్స్ కి వ్యాలిడిటీ రావాలంటే కొన్ని టెక్నికల్ కంప్లైన్సెస్ ఉండాలి. టెక్నికల్ కంప్లైన్సెస్ కొన్ని జరగాలి సార్. టెక్నికల్ ఇష్యూస్ ఏముంటాయి సార్? సే ఎగ్జాంపుల్, మిస్టర్ రవి వాంట్స్ టు సెల్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకే, ల్యాండ్ సేల్ చేద్దాం అనుకుంటున్నాడట. హూ బాట్ ఇట్? మిస్టర్ చరణ్. మిస్టర్ చరణ్ హ్యాస్ బాట్ ఇట్. ఓకే, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ కి పొసెషన్ ఇచ్చానట. తనకి పొసెషన్ ఇచ్చడం అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ బీ దేర్ ఇన్ దిస్ హౌస్. ల్యాండ్ బిల్డింగ్ అనుకోండి పోనీ. ఓకే, వాడు వచ్చి ఆ ఇంట్లో రేపటి నుంచి ఉండిపోవచ్చు అని చెప్పానట. ఇది నీదే అని చెప్పానట. రిటర్న్ లో చరణ్ ఏం చేశాడంటే 2 crore రూపీస్ ఇచ్చాడట. ద హౌస్ ఈజ్ సోల్డ్ ఫర్ 2 crore రూపీస్ అండ్ ద పొసెషన్ ఈస్ గివెన్ టు హోమ్? మిస్టర్ చరణ్. ఓకే, కరెక్ట్ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ రవి ఫారెన్ నుంచి రిటర్న్ అయిపోయాడట. రిటర్న్ అయిపోయి, చరణ్ యూ గో టు యువర్ హోమ్, దిస్ ఇస్ మై హోమ్ అన్నట్టు. 4 రోజుల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ అయిపోయి ఏమన్నా, చరణ్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ గా చరణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కోర్టుకి వెళ్ళిపోయాడు. ఓకే, కోర్టు అడుగుతుంది, సార్ ఆ ఇల్లు నాది సార్ అంటుండట. ఎవరు? చరణ్. ఇల్లు నాది సార్ అంటే, నీదే అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడిగాడట. ప్రూఫ్ ఏంటి సార్? ఫోన్ లో మాట్లాడుకున్నాం సార్, మేము డబ్బులు ఇచ్చాను, నన్ను మా ఇంటికి వచ్చేయమన్నారు, ఆ ఇంటికి వచ్చేయమన్నారు, వచ్చాను, అంతా అయిపోయింది సార్ అన్నమాట. వేర్ ఆర్ ద లీగల్ డాక్యుమెంట్స్ అని అడిగాడు. వాట్ ఆర్ డాక్యుమెంట్స్ అన్నాడు అటు. వేరే వాడంటే వాటిని వీడు అన్నాడు. ఎవరి కోపం వస్తుంది? ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగాలన్నా, కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలన్నా టెక్నికలీ వాట్ షుడ్ బి దేర్? స్టాంప్ పేపర్ ఉండాలి, దాని వెనకాల అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ లో సెల్లర్ ఎవరు, బయ్యర్ ఎవరు, రిజిస్ట్రార్ సంతకం పెట్టాలి. ఇవన్నీ జరగకుండా ల్యాండ్ ఓనర్ అయిపోగలవా? అవ్వలేవు. సో దాని మీనింగ్ ఏంటి సార్ అంటే అంతవరకు వ్యాలిడే. లాస్ట్ పాయింట్ లో ఏమైంది? టెక్నికల్ డిఫెక్ట్ అట. ఆ టెక్నికల్ డిఫెక్ట్ ఏం లేదు, పేపర్ లేదట. పేపర్ లేకపోతే ఇట్ ఇస్ నాట్ valid. You cannot enforce this contract without having that paper, without having that signature of registrar who is giving that authority. Clarity ఉందా లేదా? ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. దానికి ఏ వర్డ్ వాడాలి మీరు? టెక్నికల్ డిఫెక్ట్స్ ఉంటే అవ్వదు. ఓకే, ప్లీజ్ రైట్. అండ్ an unenforceable contract, an unenforceable contract is that which cannot be enforced in the court of law, which cannot be enforced in the court of law because of some technical defects. Is only టెక్నికల్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల అది ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం. ఎగ్జాంపుల్, if the formalities like, example and if the formalities like stamping, writing, stamping comma writing comma registration are not properly observed, ఏమవుతుంది చెప్పండి? ద కాంట్రాక్ట్ బికమ్స్ ఏమైపోతుంది? unenforceable. Then the contract becomes unenforceable. Okay, last point, illegal contract.
ఇల్లీగల్ కాంట్రాక్ట్. ఇల్లీగల్ కాంట్రాక్ట్. సార్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్? ఇట్ కెన్ ఆల్సో is not also be possible to enforce in the court of law. So under law you cannot go with this illegal contract. Example ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? A enters into a contract with B, offer, acceptance, consideration, everything is there. Okay, and the sale of what? Sugar. Valid only. Brown sugar వ్యాలిడా ఇన్వాలిడ్? ఒరే బ్రౌన్ షుగర్ అంటే ఏంట్రా? బ్రౌన్ షుగర్ అంటే ఏంటి? డ్రగ్స్. మీ పిల్లలు మీకు తెలియదు బ్రౌన్ షుగర్ అంటే ఏంటి? కొకైన్, బ్రౌన్ షుగర్ ఇవన్నీ ఏంటి? డ్రగ్స్ ఇవి. నౌ యూ టెల్ మీ బ్రౌన్ షుగర్ ఇస్ వాట్? ఇల్లీగల్. ఈ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాట. సార్ ఈ కాంట్రాక్ట్ కూడా వాయిడే, నేను కాదన్నట్లు ఇది కూడా వాయిడే, కానీ ఇది ఇల్లీగల్ కూడా. ఏంటిది? ఇల్లీగల్ కూడా. అంటే ఒకే కాంట్రాక్ట్ వాయిడ్ అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు. ఓకే, ఒకే కాంట్రాక్ట్ ఏమైంది? వాయిడ్ అవ్వచ్చు, ఇల్లీగల్ కూడా అవ్వచ్చు. కానీ ఏంటి సార్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అంటే? ఇందాక మీకు చెప్పాను కదా, మనోహర్ మ్యారేజ్ అని చెప్పాను. ఫస్ట్ లో వ్యాలిడ్, తర్వాత ఏమైపోయింది? వాయిడ్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? వాయిడ్ అయిపోయింది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా యాక్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను. స్టార్టింగ్ వ్యాలిడ్, లేటర్ హీ డైడ్, వాయిడ్ అయిపోయింది. మరి ఇది కూడా వాయిడే. సార్ ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కి పనిష్మెంట్ ఉంటుంది. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏముంటది? పనిష్మెంట్. వేరే ఇందాక మనోహర్ అన్నాను కదా, మనోహర్ పెళ్లి చేసుకోలేదని మనోహర్ మీద ఫైన్ వేస్తారా? ఫైన్ వేయరు, అది ఇల్లీగల్ కాదు. వాడు ఎవడో మధ్యలో యాక్టర్ పోయాడు, ఇల్లీగల్ అది పోవడం. అంటే దాని మీనింగ్ ఏంటి సార్? రెండు వాయిడే, బట్ దానికి ఏంటి? ఎలాంటి పనిష్మెంట్లు ఉన్నా అండర్ కోర్ట్ ఆఫ్ లా యు ఆర్ నాట్ పనిష్డ్. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు ది బ్రౌన్ షుగర్ సేల్, డెఫినెట్లీ దిస్ పర్సన్ వుడ్ బి అండర్ బార్స్, జైల్లో వేస్తారు. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, అందుకని నేను సెపరేట్ గా చెప్తున్నా ఇల్లీగల్ కాంట్రాక్ట్. సార్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ కూడా ఏంటి సార్? వాయిడే, అది కూడా వాయిడే. బట్ ఇన్ అడిషన్ టు దాట్ వాట్ విల్ బి అట్రాక్టెడ్? పెనల్ ప్రొవిజన్స్, ఫైన్స్, పెనాల్టీస్, జైలు, ఆల్ దీస్ పనిష్మెంట్స్ విల్ బి అట్రాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్. క్లారిటీ ఉంది కదా? అవ్వచ్చు అలా కూడా. బ్రౌన్ షుగర్ ముందు పాసిబుల్, నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మధ్యలో లా మారిపోయింది. అప్పుడు ఫస్ట్ బ్రౌన్ షుగర్ పాసిబుల్ ఎంటర్ అయినప్పుడు, తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏం చేశారట? బ్రౌన్ షుగర్ ఈస్ లిస్టెడ్ యాజ్ వాట్? ఇల్లీగల్ సబ్స్టెన్స్. దెన్ ఇట్ బికమ్స్ వాట్? ఇల్లీగల్ కాంట్రాక్ట్. స్టార్టింగ్ లో వ్యాలిడ్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేము అలా. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్, అది లీగలా ఇల్లీగలా అనేది ఆ టైంకి ఏంటో మనం చూసుకోవాలి. స్టార్టింగే ఇన్వాలిడ్ అనుకో, ఎండింగ్ వరకు అసలు రావక్కర్లేదు. స్టార్టింగ్ వ్యాలిడ్ అయ్యి తర్వాత ఇన్వాలిడ్ అవ్వచ్చు, స్టార్టింగ్ లో లీగల్ అయ్యి తర్వాత ఇల్లీగల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, రైట్? ఇంకేదైనా ఎగ్జాంపుల్? ఇదే డ్రగ్స్ ఎక్కువ. ఇప్పుడు ఆల్కహాలిక్ లిక్కర్ ఉంది, కొన్ని స్టేట్స్ లో అదేంటది బ్యాన్. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉందిరా, మొన్నటి వరకు వ్యాలిడ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్కహాల్ వ్యాలిడ్, యూ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్. Okay, it may become what? Valid contract also. But yesterday law changed. What happened? ఏమైనా మారిపోయింది లా? ఏమైనా మారిపోయింది? ఆల్కహాల్ లిక్కర్ బ్యాన్ అయిపోయిందట. నౌ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్. నౌ యు టెల్ మీ, is it an illegal contract or not? Yes, now it is illegal contract. Previously it was not illegal contract, right? అయితే మళ్ళీ మనం ఏంటి, అక్కడ కోర్ట్ ఆఫ్ లా ప్రకారం ఇప్పుడు ఇల్లీగల్ కాంట్రాక్ట్ అయింది, యు ఆర్ నాట్ సపోజ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అది ఎగ్జిక్యూట్ చేసావు అనుకో, పెనల్ ప్రొవిజన్స్ పడతాయి. అది మీనింగ్. సార్ ఒకవేళ అగ్రిమెంట్ లో ఎంటర్ అయిన టైంకి అది ఇల్లీగల్ అనుకో, అప్పుడు ఇది ఇల్లీగల్ అగ్రిమెంట్ అవుతుంది, అది కూడా పనిషబుల్ అండర్ లా. అది కూడా ఏంటి? పనిషబుల్ అండర్ లా ఉంది. అలాంటి అగ్రిమెంట్ లోకే ఎంటర్ అవ్వకూడదు నువ్వు. ఓకే, అలాంటి అగ్రిమెంట్ లోకే ఎంటర్ అవ్వకూడదు. సే ఎగ్జాంపుల్, సార్ ఏ కాంట్రాక్టెడ్ విత్ బి దట్ ఏ విల్ కిల్ సి. సీని చంపేస్తానని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడు, హీ డిడ్ నాట్ కిల్, ఇంకా చంపలేదు, నెక్స్ట్ మంత్ హీల్ కిల్, అందాక హీ ఎంటర్డ్ ఇంటూ ద కాంట్రాక్ట్. నౌ యూ టెల్ మీ, ఇల్లీగల్ కాంట్రాక్టా ఇల్లీగల్ అగ్రిమెంటా? ఇల్లీగల్ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్, స్టార్టింగే అది ఇల్లీగల్. అలాంటి ఎంటర్ అవ్వచ్చా? ఇల్లీగల్.
ఇల్లీగల్ అగ్రిమెంట్ అయిపోతే వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. క్లారిటీ ఉంది? సో అట్మోస్ట్ క్లారిటీ ఉండాలి ప్రతి చిన్న పాయింట్. ఈజీ ఓన్లీ, దట్స్ ఇట్. సో సార్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాను సార్ మొత్తం ఇందులో? 5 parts. What are the 5 parts? Valid contract, void contract, voidable contract, unenforceable contract, illegal contract. Illegal contract. That's it. Sir, second mode, second classification, second type. Mode of creation. Mode of creation or formation. Mode of creation or formation. Sir, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాసిఫికేషన్ రాస్తున్నాను సార్, ఒకసారి మళ్ళీ చూడండి. ప్లీజ్ రీడ్ ఫస్ట్ క్లాసిఫికేషన్. ప్లీజ్ రైట్. అండ్ మీరు ఆల్రెడీ రాస్తారు, మీరు రాయదు, నాకు మాత్రం చెప్పండి. జస్ట్ మినిట్. ఎస్, క్లాసిఫికేషన్. సార్ క్లాసిఫికేషన్ సబ్ డివైడెడ్ ఇంటూ వాట్? ఫస్ట్ టైప్ ఏంటి? ఇప్పుడే చెప్పాను, ఎన్ఫోర్సబిలిటీ. సెకండ్ టైం ఏమంటున్నాను? ఫార్మేషన్ ఆర్ క్రియేషన్. సార్ ఫస్ట్ దాంట్లో ఆన్సర్ చెప్పండి నాకు. 5 రాశాను. ఫస్ట్ దాంట్లో 5, ఐ హావ్ రిటన్ 5. ఎస్, వ్యాలిడ్, void, voidable, unenforceable, illegal. Okay, so clear only. So formation or creation lo, let us have the discussion of first point, that is express contract. Express contract. Sir, express contract ante dan meaning enti sir ante it is clearly discussed. Either it may be oral discussion or it may be written discussion. ఏదైనా అయి ఉండొచ్చు. It is called as what? Express. Okay, నేను అవతలోడికి చెప్తున్నాను, అవతలోడి దగ్గర కన్సెంట్ తీసుకుంటున్నాను. Everything is happening. Okay, I am asking the other person is also accepting. అంటే ఆఫర్ గివెన్, acceptance also taken, consideration there, everything is valid. This is called as what? Express. Expression may be in writing or it may be oral also. నేను అది మాట్లాడట్లేదు, ఎక్స్ప్రెస్ చేస్తే చాలు. అది ఓరల్ గా ఎక్స్ప్రెస్ చేసినా, రిటర్న్ గా ఎక్స్ప్రెస్ చేసినా సేమ్ ఓన్లీ. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as what? Express. Express contract అంటే it may be what? It may be, point number 1, it may be oral or it may be written కూడా ఉండొచ్చు. Anything is called as what? Express only. Whereas when it comes to implied contract, సార్ దీని మీనింగ్ ఏంటో చూద్దాం. సార్ నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, యూజువల్గా జరుగుతుంటుంది, ఒక కిరాణా షాప్కి వెళ్ళావు. కిరాణా షాప్లో అక్కడికి వెళ్ళి నువ్వు ఏదో అడిగావు, వాళ్ళని అడిగావు. ఏమని అడిగావు అంటే, నాకు ఒక 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ కావాలి అని అడిగావు. వాడు లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడట, ఆ 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. నువ్వు వాడికి ఏం చేసావు, 100 రూపీస్ ఇచ్చావు. ఇది ఎక్స్ప్రెస్ కాంట్రాక్టా, ఇంప్లాయిడ్ కాంట్రాక్టా? ఇది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఇది నేను అడిగాను, వాడు అది తెచ్చాడు. ఓకే, సరిపోయింది. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఓరల్ రిటర్న్? ఓరల్. నేను అడిగాను, వాడు ఇచ్చాడు. ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ నాట్? ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఓన్లీ. వేరాజ్ వాడి ఆ వెళ్ళొచ్చే గ్యాప్ లో నేను ఏం చేశాను సార్ అంటే, అక్కడ నాకు 4 బిస్కెట్లు కనిపించావు డబ్బాలో. బిస్కెట్స్ చాక్లెట్స్ కనిపించాయి. నేను నన్ను అడగలేదు ఈసారి, అది ఓపెన్ చేసి ఒక బిస్కెట్ తిన్నాను. యూ టెల్ మీ నో, ఆర్ యూ లైబుల్ టు పే ద మనీ ఆర్ నాట్? ఇక్కడ నువ్వు అడిగితే వాడు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ దట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. మీరు అడగకపోయినా అది కాంట్రాక్టే, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంప్లాయిడ్. యూ హ్యావ్ టేకెన్ సంథింగ్ ఫ్రమ్ దట్ షాప్ అండ్ యూ హ్యావ్ కన్జ్యూమ్డ్ ఇట్ అండ్ యూ ఆర్ నౌ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు గివ్ ద మనీ టు హిమ్ అండ్ ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్. నో, అది కూడా కాంట్రాక్ట్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ as what? Implied contract. Did you identify the difference between implied contract and express contract? ఒకటే షాప్ ఎగ్జాంపుల్కి వెళ్ళాం అనుకో, అందులో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఉండొచ్చు, ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, సో మీరు చెప్పండి, నేను అడిగి వాడు తెచ్చాడు, వాట్ ఇస్ దట్?
అదేంటది? ఎక్స్‌ప్రెస్ కాంట్రాక్ట్. ఓకే. నేను అడగకుండా నాకు డైరెక్ట్ గా నేను తీసుకొని తినేసా. అదేంటది? ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇందులోనే ఇంకో ఎగ్జాంపుల్ కూడా పెట్టొచ్చు. అసలు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి అది అడిగావు కదా, అసలు నీకు వాడి దగ్గరికి వెళ్ళాలని ఎలా అనిపించింది? ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళావు? ఎందుకు అక్కడ డిస్ప్లేలో నీకు కనిపించింది కూల్ డ్రింక్స్, ఆ ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్ కనిపించాయి, అక్కడ కనిపించాయి కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళావు, లేకపోతే నువ్వు అసలు వెళ్ళవు అక్కడికి, వెళ్ళవు. అండ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్విటేషన్ టు ఆఫర్. దాని మీనింగ్ ఏంటి? ఇన్విటేషన్ టు ఆఫర్. వాడు నీకు అక్కడ డిస్ప్లేలో పెట్టి ఇన్వైట్ చేశాడు, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి ఏమడిగావు? కూల్ డ్రింక్ అడిగావు. దిస్ ఈజ్ ఆఫర్. అండ్ వాడు తీసుకొచ్చి నీకు ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఇచ్చిన ఆఫర్ నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకో అన్నాడు. అండ్ యూ ఆర్ పేయింగ్ వాట్ నో? కన్సిడరేషన్. Consideration is flowing from one person to another person, and it is started right from the beginning. First point called as what? Invitation to offer. దీన్ని ఇన్విటేషన్ టు ఆఫర్ అంటాం. క్లారిటీ ఉందా? రోడ్ మీద వెజిటేబుల్స్ పెట్టారు, నువ్వు వెళ్ళి నన్ను అడుగుతావు, ఒక కేజీ ఇవ్వు, కేజీ ఒక 100 రూపాయలకి ఇస్తావా అని అడిగేవాడు. 100 రూపాయలకి ఇస్తానన్నాడు అనుకోవాడు, ఇట్ ఈస్ వాట్? యాక్సెప్టెన్స్. ఓకే. అక్కడ ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ రోడ్ మీద, అలా రోడ్ మీద నడుచుకుని వెళ్తున్నా, అక్కడ ఆనియన్స్ ఒకళ్ళు అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళా. ఓకే. అదేంటి? ఆ డిస్ప్లే ఆఫ్ ఆనియన్స్ ఈస్ కాల్డ్ as వాట్? ఇన్విటేషన్ టు ఆఫర్. అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళా. నాలా 10 మంది వెళ్తారు, నేను 100 రూపీస్కి అడిగా. 1 కేజీ ఉందనుకుందాం, నేను 100 రూపీస్కి అడిగా, ఈలోపు ఇంకోటి 120 ఇస్తాను అన్నాడు. అంటే దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆఫర్. అంటే మై ఆఫర్ ఈస్ ఫర్ 100 రూపీస్, ద అదర్ పర్సన్స్ ఆఫర్ ఈస్ ఫర్ 120 రూపీస్. ఈ రెండింటిలో ఏది యాక్సెప్ట్ చేస్తాడు? 120 యాక్సెప్ట్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టెన్స్. క్లారిటీ ఉందా లేదా? అంటే ఆఫర్ మే బి గివెన్ బై 1 person, 2 persons హియర్. ఎవరు? నేను 100 రూపీస్, ఇంకోటి 120 రూపీస్. 2 ఆఫర్లు ఉన్నాయి, కానీ 1 ఆఫర్ కెన్ బి యాక్సెప్టెడ్ నౌ. క్లారిటీ? ఇలా ఎలా అయినా అవ్వచ్చు. ఇవంతటికి ఇనిషియేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఇన్విటేషన్ టు ఆఫర్. ప్రతి ఆఫర్ కి ఇన్విటేషన్ ఉంటుందా? అలా ఉండాలని రూల్ ఏం లేదు, అలా ఉండాలని రూల్ లేదు. క్లారిటీ ఉందా లేదా? సో ఆఫర్ కి స్టార్టింగ్ పాయింట్ ఏమై ఉండొచ్చట, కొన్నిసార్లు ఇన్విటేషన్ టు ఆఫర్ కూడా ఉండొచ్చట. ఇన్విటేషన్ చూసి వాళ్ళు వచ్చి దే విల్ మేక్ అన్ ఆఫర్, నౌ యూ నీడ్ టు యాక్సెప్ట్ ద సేమ్. ఓకే, ఇది స్టోరీ. దీనికి సరే మళ్ళీ చూద్దాం, అదంతా ఇక్కడ కాదు కదా, అది ఆ సందర్భం వచ్చిందని చెప్పాను. బట్ ఇన్విటేషన్ టు ఆఫర్ ఇట్ ఈస్ నాట్ నౌ. ఆఫర్ అనే చాప్టర్ లో వీల్స్ రైట్. ఫర్ ద టైం బీయింగ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ కి ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఓకే సార్, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ కి ఏమని రాస్తారు సార్? ఓరల్, రిటర్న్. సార్ ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ కి ఏమని రాస్తారు సార్? ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అండ్ ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ ఏం రాస్తున్నారు? ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ on account of conduct of the parties. On account of conduct of parties. On account of conduct of parties. సార్ ఇప్పుడే ఎగ్జాంపుల్ సార్, అది ఓ టీ షాప్కి వెళ్ళావు, అక్కడ టీ గ్లాస్ ఉంది, టీ వేసి డింగుమని వెళ్ళి తాగేసావు. అది అడగలేదు, ఏం చేయలేదు, వెళ్ళో తాగేసావు. ఎక్స్ప్రెస్ కాంట్రాక్టా, ఎంప్లాయిడ్ కాంట్రాక్టా? ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఓకే. థర్డ్ వన్ క్వాసీ కాంట్రాక్ట్. క్వాసీ, QUASI, QUASI, క్వాసీ కాంట్రాక్ట్స్. ఓకే సార్, ఈ కాంట్రాక్ట్స్ కి లెట్ us have some small example. ఈ కాంట్రాక్ట్స్ కి ఇక్కడ లెట్ మీ రైట్ హియర్. చెప్పండి సార్, ఏంటి సార్ ఇది? క్వాసీ కాంట్రాక్ట్. సార్ క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్ అంటే, పార్టీస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు గో టు ద కోర్ట్ ఆఫ్ లా. పార్టీస్ కి ఎలాంటి రైట్స్, ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు, వాళ్ళు క్రియేట్ చేసుకోరు. సార్ ఎందుకు మీరు చెప్పండి, నేను వెళ్ళిన వాడిని బాటిల్ అడిగా, వాడు తీసుకొచ్చాడు, తాగేసాను, డబ్బులు ఇవ్వాలా వద్దా? అంటే నా అవతల పార్టీకి రైట్ ఉంటుంది. ఈ రైట్ ఎలా క్రియేట్ అయింది సార్? వీళ్ళిద్దరికిద్దరు మాట్లాడుకొని క్రియేట్ చేసుకున్న రైట్స్ అవి. ఎస్ ఆర్ నో? ఓకే, నువ్వు దీనికోసం వాడు డబ్బులు అడిగాడు, నేను డబ్బులు ఇవ్వచ్చో లేదో ఒకసారి కోర్టుకి వెళ్ళి అడుగుతానంటవా? నువ్వు తాగేసావు డ్రింక్, వెంటనే ఏం చేయాలి? డబ్బులు ఇచ్చేయాలి, అక్కడతో క్లోజ్. అంటే యూ పీపుల్ బోత్ ఆర్ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ అండ్ యూ ఆర్ సెటిలింగ్ డౌన్ ద కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ కూడా మీరు సెటిల్ చేసుకుంటున్నారు. వేరాజ్ కొన్నిసార్లు ఆబ్లిగేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై లా.
ఆబ్లిగేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై వాట్? లా. ఎలా సార్? కెన్ యూ గివ్ మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్వాసీ కాంట్రాక్ట్? సార్ నేను ఏం చేశాను సార్ అంటే, మిస్టర్ రవి went to మిస్టర్ శ్యామ్. శ్యామే కదా? ఓ 2 సంవత్సరాలు అయిపోతుంది. శ్యాముకు పీయూష్, పీయూష్కు శ్యామ్. ఓకే, ఇదేంటిది? మిస్టర్ పీయూష్. పీయూష్ దగ్గరికి వెళ్ళానంట. ఓకే, పీయూష్ దగ్గరికి వెళ్ళి సంథింగ్ ఏదో వాడికి ఏదో మాట్లాడుకొని ఒక 1 hour తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయిన గ్యాప్ లో నా ల్యాప్టాప్ ఐ ఫర్గాట్ అట్ పీయూష్ హోమ్. ఎక్కడ వదిలేసానట ల్యాప్టాప్ ని? పీయూష్ దగ్గర. ఓకే సార్, ఇప్పుడు పీయూష్కి తెలుసు ఈ ల్యాప్టాప్ ఎవరిది? రవిదని. హీ ఈజ్ లీగలీ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు గివ్ దిస్ ల్యాప్టాప్ బ్యాక్ టు హూమ్? మిస్టర్ రవి. అంటే దిస్ ఈస్ ద ఆబ్లిగేషన్ విచ్ ఈస్ పుట్ ఇన్ ప్లేస్ బై హూమ్? లా. లా వల్ల వచ్చిందట ఆబ్లిగేషన్. అంటే నువ్వు ఇది చెయ్యు అని చెప్పింది ఎవరు? లా. యు ఆర్ రిక్వైర్డ్ టు రిటర్న్ ద ల్యాప్టాప్ టు హూమ్? మిస్టర్ రవి. యు ఆర్ డెఫినెట్లీ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు రిటర్న్ ద ల్యాప్టాప్. ఓకే, ఇలాంటి కాంట్రాక్ట్స్ ఏం కాంట్రాక్ట్స్ అంటాం? క్వాసీ కాంట్రాక్ట్స్ అని పిలుస్తాం. ఓకే సార్, వీడు వచ్చి ల్యాప్టాప్ ఇచ్చాడు సార్. ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత రవి మే ఆల్సో బి అండర్ అన్ ఆబ్లిగేషన్ టు రీపే వాట్? ఎంతో మనీ ఇవ్వాల్సి రావచ్చట. సే ఎగ్జాంపుల్, పీయూష్ ఢిల్లీలో ఉన్నాడు, అక్కడ మర్చిపోయాను. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఢిల్లీ నుంచి వైజాగ్ రావాలి కదా. రావాలంటే కొరియర్ కాస్ట్ లేకపోతే ఆ టికెట్స్ కాస్ట్ ట్రైన్ లో తీసుకొచ్చి ఇచ్చాడట. అండ్ ఆ కాస్ట్ 5,000 రూపీస్ అయ్యింది అనుకోండి. హూ షుడ్ రిటర్న్ దట్ మనీ? ఇట్ ఈస్ an obligation for Mr. Ravi to bear the expenses of returning the laptop. ఆ ఆబ్లిగేషన్ రావచ్చు. ఇట్ ఈస్ ఆల్సో అండర్ లా. అంటే ఈ ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేస్తుంది ఎవరు? పార్టీస్ కాదు. ఎవరట? డైరెక్ట్ గా లా క్రియేట్ చేస్తుందట. అండ్ దట్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ కాల్డ్ as what? క్వాసీ కాంట్రాక్ట్. ప్లీజ్ రైట్. ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుదామని పార్టీస్ అనుకుంటున్నారా? పార్టీస్ ఏం అనుకోవట్లేదు. అంటే దేర్ ఇస్ నో ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్. ప్లీజ్ రైట్. There is no intention of parties. There is no intention of parties to enter into a contract. To enter into a contract. ఇంటెన్షన్స్ ఏం లేవు. ఎవరు క్రియేట్ చేశారు సార్ ఇంటెన్షన్? పార్టీస్ క్రియేట్ చేసుకోలేదు. లా అలోన్ విల్ క్రియేట్. ఫుల్ స్టాప్ పెట్టి లా అలోన్ క్రియేట్స్ ఎ కాంట్రాక్ట్. ఎగ్జాంపుల్ రాస్తారా? లా అలోన్ విల్ క్రియేట్ అ కాంట్రాక్ట్. Mr. Ravi left his laptop bag. Mr. Ravi left his laptop bag at Shyam's house by mistake. By mistake. Okay. Shyam has to return the goods. Shyam has to return the goods. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ రిటర్న్ ద గూడ్స్ ఎగ్జాంపుల్. ఇది కొన్నిసార్లు ఏమవుతుందో చూద్దాం. రవి ఎవరు? పీయూష్ ఇంటికి వెళ్ళారట. పీయూష్. రవి పీయూష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే ఫారెన్ నుంచి రిటర్న్ అయ్యాడు. ఫారెన్ నుంచి రిటర్న్ అయ్యి ఆల్మోస్ట్ 1,40,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఒక బాటిల్ పట్టుకుని వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? పీయూష్ ఇంటికి. తాగడానికి కాదు, జస్ట్ నా బ్యాగ్ లో అది ఉంది. ఆ బాటిల్ మర్చిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయా. ఆ బాటిల్ 1,40,000 రూపీస్ వర్త్ ఆఫ్ బాటిల్ మర్చిపోయి రవి ఇంటికి వెళ్ళిపోయాడు. పీయూష్ ఆ బాటిల్ చూసి టెంప్ట్ అయ్యి ఈ కన్జ్యూమ్డ్ ఇట్. ఇంకెలా రిటర్న్ చేస్తా? ఎంటీ బాటిల్ రిటర్న్ చేస్తావా?
వాల్యూ ఉంటుంది దానికి. కన్జ్యూమ్డ్ ఇట్, ఆల్రెడీ కన్జ్యూమ్డ్. నౌ యూ టెల్ మీ, ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ యూస్ చేసి, ఇందాక ల్యాప్టాప్ కాబట్టి డ్యూరబుల్ కాబట్టి బ్యాక్ ఇచ్చావు. ఇదేంటిది? ఆల్కహాల్ దగ్గర కన్జ్యూమబుల్, ఇమీడియట్లీ కన్జ్యూమ్డ్. అతని బాటిల్ అనేసుకొని ఏం చేశాడు? తాగేసాడట. అనుకున్నాడో అనుకోలేదు తెలియదు, తాగేసాడు మొత్తం. ఇప్పుడు నాకు చెప్పండి ఆన్సర్. వాట్ షుడ్ బి డన్? There is an obligation on Piyush or Shyam to pay the money for the goods. ఎవరికి పే చేసేయాలి? రవి అడగలేదు. లా క్రియేటెడ్ దిస్ ఆబ్లిగేషన్ ఆన్ హోమ్? Piyush to pay the money to Ravi for goods. రిటర్నబుల్ ఆప్షన్ ఉందనుకో, రిటర్న్ ద గూడ్స్. ఆప్షన్ లేదనుకో, పే ఫర్ ద గూడ్స్. దట్స్ కాల్డ్ as quasi కాంట్రాక్ట్. ఓకేనా? క్లారిటీ ఉందా? రైట్. ఫోర్త్ పాయింట్, టాసిట్ కాంట్రాక్ట్. టాసిట్ కాంట్రాక్ట్, TACIT, టాసిట్ కాంట్రాక్ట్. ఓకే, సార్ ఇదేంటి సార్ అంటే, యూ డూ సెట్ అన్ యాక్షన్ టు ఫైనలైజ్ ద కాంట్రాక్ట్. సార్ ఎగ్జాంపుల్, సినిమాల్లో చూస్తారా మీరు ఎప్పుడైనా? ఒకటోసారి, రెండోసారి బిడ్డింగ్. ఓకే, ఏదో బిడ్డింగ్ జరుగుతుంటది. మనం బిడ్డింగ్ అంటే ఏంటి? ఆప్షన్ బిడ్డింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి. ఐ వాంట్ టు సెల్ దిస్ ఫోన్. ఓకే, మా బేస్ ప్రైస్ 5,000 అన్నాను. 5,000. యూ పీపుల్ ఆర్ రెడీ టు బై దిస్ ఫోన్ ఎట్ 5,000 రూపీస్. ఇప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి 5,000 రూపీస్ ఐఎమ్ రెడీ అన్నది. నేను ఫస్ట్ బేస్ ప్రైస్ 5,000 చెప్పాను. ఆ అమ్మాయి వెంటనే 6,000 ఐఎమ్ రెడీ అన్నది. ఓకే, ఇప్పుడు అమ్మాయి 6,000 ఇస్తే ఐ నీడ్ టు గివ్ దిస్ ఫోన్. దట్స్ ఇట్. అంటే కాంట్రాక్ట్ అయిపోయినట్టే కదా. 6,000 అంటే ఆ అమ్మాయి ఈ లోపు ఏమన్నది? 7,000 అన్నదట, 8,000, 9,000, 10,000. అలా అలా ఏమవుతుంది? దీన్ని కొనుక్కోవడానికి అందరూ దే ఆర్ విల్లింగ్. ఫైనలీ దీనికి దేవహర్షగడ్ ఏమంటున్నాడంటే 1,00,000 రూపీస్ ఐ విల్ పే అన్నాడట. 1,00,000 రూపీస్. ఇంకెవ్వరు కూడా దానికి కౌంటర్ ఏం చెప్పలేదు. 1,01,000కి అది వెళ్ళలేదు. అప్పుడు నేను అన్నా, ఒకటోసారి 1,00,000, రెండోసారి 1,00,000, మూడోసారి 1,00,000 అని చెప్పి నా చేతిలో హ్యామర్ ఉందట, ఆ హ్యామర్ తో కొట్టా కింద. ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ ఆర్ నాట్? నౌ యూ టెల్ మీ, హీ ఈస్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు పే మీ 1,00,000 రూపీస్. ఐఎమ్ అండర్ అన్ ఆబ్లిగేషన్ టు గివ్ దిస్ ఫోన్ టు దట్ పర్సన్. అంటే you are trying to create a contract just by an action called as what? Falling down the hammer. Okay, striking with the hammer. Is the tacit contract. Okay, but original cost of the phone is 50,000 rupees. That's a different case. 1,00,000 rupees అమ్మిస్తానట్టు నేను అలా. క్లారిటీ ఉందా కదా లేదా? సో దిస్ ఇస్ కాల్డ్ as what? Tacit contract. రైట్. సో నెక్స్ట్ పాయింట్, ఈ కాంట్రాక్ట్. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? ఈ కాంట్రాక్ట్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్. దీని గురించి మనం సెపరేట్ చెప్పక్కర్లేదు. యు ఆల్ నో ఫ్లిప్కార్ట్, అమెజాన్. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావా? నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఆ సెల్లర్తో మాట్లాడి ప్లేస్ చేస్తున్నావా? కాదు. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ ఎలక్ట్రానికలీ. కాంట్రాక్ట్ ఈస్ వ్యాలిడ్ ఎలక్ట్రానికలీ. ద ఇన్ఫర్మేషన్ ఈస్ ఫ్లోన్ ఎలక్ట్రానికలీ. నీ ఆర్డర్ ఎలక్ట్రానికల్ గా వెళ్తుంది, అక్కడ కూడా యాక్సెప్టెన్స్ ఎలక్ట్రానికల్ గా వస్తుందట. అండ్ దిస్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ as what? ఈ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్. ఓకే సార్, టాసిట్ కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? టాసిట్ కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? ఆప్షన్. ఓకే, ఫాల్ ఆఫ్ హ్యామర్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్ క్రియేట్స్ అ కాంట్రాక్ట్. దట్స్ కాల్డ్ టాసిట్ కాంట్రాక్ట్. అండ్ ఈ కాంట్రాక్ట్ రాసుకుంటారా? ఈ కాంట్రాక్ట్ రాస్తారా? when the contract is entered through electronic means like e-commerce, through electronic data interchange,
through electronic data interchange. It is called as e-contract. It is called as what? E-contract. దాన్నే ఈ కాంట్రాక్ట్ అని పిలుస్తారట. సార్ నౌ యూ టెల్ మీ క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్? దాని తర్వాత చెప్పండి సార్. క్వాసీ కాంట్రాక్ట్ తర్వాత టాసిట్ కాంట్రాక్ట్. ఫిఫ్త్ వన్, వెరీ గుడ్, ఈ కాంట్రాక్ట్. ఈజీ ఓన్లీ సార్. ఇప్పటి వరకు నేను ఎన్ని ఫార్మ్స్ లో డివైడ్ చేశాను? క్లాసిఫికేషన్ 2 టైప్స్ లో చేశాను. ఒకటి ఎన్ఫోర్సబిలిటీ, సెకండ్ వన్ ఫార్మేషన్. ఎన్ఫోర్సబిలిటీలో ఒక 5, ఫార్మేషన్ లో ఒక 5. సార్ ఎన్ఫోర్సబిలిటీలో వ్యాలిడ్, వాయిడ్, వాయిడబుల్, అన్ఎన్ఫోర్సబుల్, లాస్ట్ వన్ ఇల్లీగల్. వేరే ఫార్మేషన్ క్రియేషన్ లో ఎక్స్ప్రెస్, ఎంప్లాయిడ్, తర్వాత క్వాసీ కాంట్రాక్ట్, టాసిట్, లాస్ట్ వన్ ఈ కాంట్రాక్ట్. ఓకేనా? ఈజీనా? ఎస్. నెక్స్ట్ వన్, based on performance. Based on performance. ఓకే, ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ లో మనం రాసినాం. అందులో ఫస్ట్ వన్ యూనిలేటరల్ కాంట్రాక్ట్. యూనిలేటరల్ కాంట్రాక్ట్, ఫస్ట్ వన్ యూనిలేటరల్. ఓకే సార్, ఇదేం లేదు సార్, పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. యూనిలేటరల్ అంటే ఒక కాంట్రాక్ట్ లో యూజువల్లీ హౌ మెనీ పీపుల్ మస్ట్ పర్ఫార్మ్? టూ పార్టీస్ మస్ట్ పర్ఫార్మ్. నేను కార్ డెలివరీ చేయాలి, వాడేం చేయాలి? మనీ ఇవ్వాలి. ఇదే కదా కాంట్రాక్ట్ అంటే. బోత్ ద పార్టీస్ మస్ట్ ఎగ్జిక్యూట్ సమ్ వర్క్, ఇది చేయాలి కదా. యూనిలేటరల్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ఓన్లీ వన్ పార్టీ నీడ్స్ టు ఎగ్జిక్యూట్, అదర్ పార్టీ హ్యాస్ ఆల్రెడీ డన్. ఓకే, అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఈసారి ప్రతిసారి బాయ్స్ ఎందుకు, గర్ల్స్ ని తీసుకున్నాం. ఎవరు? పూర్ణిమ. పూర్ణిమ అని ఒక అమ్మాయి ఉందట. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కుక్క పిల్ల పోయిందట. అమ్మాయి ఇంట్లో ఉన్న కుక్క పిల్ల పోయింది. కుక్క పిల్లకి ఏ పేరు పెడదాం సార్? టామీ. ఓకే, టామీ అని ఒక కుక్క పిల్ల ఉందట. ఆ కుక్క పిల్ల పోయింది. ఓకే సార్, కుక్క పిల్ల అంటున్నానని కుక్కను కుక్క అన్నం కూడా ఇవాళ తప్పే. కుక్క అనొద్దు అంటుంది మొన్న ఒక అమ్మాయి. రోడ్డు మీద కుక్కలు ఎక్కువైపోయి అన్న అరుస్తున్నాయి. సార్ కుక్కలు అనకండి సార్ అన్న. కుక్క అనకపోతే ఏమంటారు? అలా కొంచెం మనసుకు తీసుకుంటున్నారు మనుషులు. మనిషిని కుక్కన్నా బాధపడరు వీళ్ళు. మనిషిని కుక్కన్నా వీళ్ళు ఏమైనా రియాక్ట్ అవ్వరు. కుక్కను కుక్క అంటే మాత్రం వదలరు వీళ్ళు. ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాను, డాగ్స్ మీద ఒక రెవల్యూషన్ జరుగుతుంది. డాగ్స్ ఏం అనుకో, డాగ్స్ అనకూడదు. అదే లాజిక్ నాకు అర్థం కాదు. ఒక కుక్కల్ని ప్రేమించవచ్చు అంతేగాని మనుషుల్ని పక్కన పెట్టి కుక్కను ప్రేమిస్తావా? కామెడీగా. ఎస్, పూర్ణిమ లాస్ట్ హిస్ హర్ టామీ. ఓకే, ఆ అమ్మాయి చాలా బాధపడిందట. 3 days అది కనిపించట్లేదు. ఎటు వెళ్ళిపోయింది, అది ఎటు వెళ్ళిపోయింది, బాధలు పడలేక ఫుడ్ పెట్టట్లేదు, వెళ్ళిపోయింది. 3 days అవుతున్నా అది రిటర్న్ రాలేదు. బాధతో పూర్ణిమ పేపర్లో యాడ్ ఇచ్చింది, ఎవరైనా ఈ టామీని తీసుకొని వస్తే 1000 రూపీస్ ఇస్తానని రివార్డ్ ప్రకటించిందట. ఓకే, డింగమని అది మనోహర్ దొరికిందట. ఎవరు దొరికింది? అది మనోహర్. ఈ కుక్కను ఎక్కడో చూసినట్టు ఉంది అని ఆడేం చేశాడు, ఆ కుక్క పిల్లని పట్టుకొని ఎత్తుకొని ఏం చేశాడు, తీసుకొచ్చి పోలీసులకు ఇవ్వలేదురా. మనోహర్ పూర్ణిమ ఒకటే వీధి, సేమ్ స్ట్రీట్ లో ఉంటారు. ఆ కుక్క ఎక్కడో చూసినట్టు ఉంది, సేమ్ పూర్ణిమలో ఉందని చెప్పి వెంటనే అదే సేమ్ పూర్ణిమల కుక్కలా ఉంది అని చెప్పి ఏం చేశాడట, తెచ్చి రిటర్న్ ఇచ్చాడట.
రిటర్న్ ఇచ్చాడు. సార్ వెన్ ఎవర్ మనోహర్ ఫైండ్స్ ద డాగ్ ఇమీడియట్లీ క్వాసీ కాంట్రాక్ట్ వచ్చేస్తుంది. తెలుసా క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఈజ్ లీగల్లీ బౌండ్ టు రిటర్న్ ద డాగ్ టు హోమ్ పూర్ణిమ ఇచ్చేయాలి. సో కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది. ఫామ్ అయిపోగానే వాడు డైరెక్ట్ గానే తెలుసో తెలియకో డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చాడు? పూర్ణిమ ఇంటికి వచ్చి కుక్కని ఇచ్చాడు, డాగ్ని, టామీని ఇచ్చాడట. ఇప్పుడు పూర్ణిమ నీడ్స్ టు పే దిస్ 1000 రూపీస్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఆ అమ్మాయి పేపర్లో యాడ్ ఇచ్చింది కదా ఇస్తానని చెప్పి. ఇప్పుడు మనోహర్ ఇప్పుడు బోత్ పార్టీస్, ఇద్దరు పార్టీస్ ఉన్నారు, పూర్ణిమ, మనోహర్. వీళ్ళిద్దరు టామ్ ఈజ్ నాట్ పార్టీ, టామ్ ఈజ్ హోమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ అది. సో ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, పూర్ణిమ ఇస్ రిక్వైర్డ్ టు పే 1000 రూపీస్ టు మనోహర్ ఆర్ నాట్? ఎస్. అప్పటికే మనోహర్ ఏం చేశాడు? అతను చేయాల్సిన పని చేసాడు. ఏంటి? రిటర్న్ చేయడం. అంటే ఆల్రెడీ మనోహర్స్ పార్ట్ ఆఫ్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్ అండ్ హూస్ పార్ట్ ఆఫ్ వర్క్ ఈస్ స్టిల్ పెండింగ్ నౌ? పూర్ణిమ. వన్ పార్టీ ఈస్ నౌ రిక్వైర్డ్ టు execute her work. Okay, and this is called as unilateral. One party needs to perform the contract. Unilateral contract. క్లారిటీ ఉందా లేదా? ఇద్దరు పార్టీస్ చేయాలి కదా, అందులో ఒక పార్టీ చేశారు, ఇంకో పార్టీ స్టిల్ ఉంది కదా. ఓకే, దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? యూనిలేటరల్ కాంట్రాక్ట్స్. అందులో ఒక పార్టీ వర్క్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అలాంటప్పుడు దాన్ని యూనిలేటరల్ అని పిలుస్తారు. ఓకేనా సార్? బోత్ ద పార్టీ స్టిల్ ఇంకా చెయ్యాలనుకోండి, వి బోత్ అగ్రీడ్. నేను ఒక కార్ వాష్ పాయింట్కి వెళ్ళా. ఓకే, నేను అక్కడ కార్ పెట్టి నా కార్ వాష్ చేయండి అని అడిగా. ఓకే, ఉన్నాను సార్ ఒక 1 hour అన్నారు. 1 hour తర్వాత ఈ నీడ్స్ టు వాష్, ఐ నీడ్ టు పే మనీ. జరగాలి అంటే బోత్ ద సైడ్స్ ద యాక్షన్ ఇస్ స్టిల్ పెండింగ్, ద పర్ఫార్మెన్స్ ఇస్ స్టిల్ పెండింగ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ బైలేటరల్. దీన్ని ఏమని పిలుస్తారట? పర్ఫార్మెన్స్ ఇస్ పెండింగ్ ఫ్రమ్ బోత్ ద పార్టీస్ అండ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ as వాట్? బైలేటరల్ కాంట్రాక్ట్స్. ఇది రెండో పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? యూనిలేటరల్. సెకండ్ పాయింట్ ఏంటి? బైలేటరల్. సార్ యూనిలేటరల్ రాసుకోండి. యూనిలేటరల్ అర్థమవుతున్నాయి కదా అన్ని పాయింట్స్? కేర్ఫుల్ గా వి నీడ్ టు అండర్స్టాండ్. ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీరేం భయపడద్దు. నేను ఎకనామిక్స్ ఫ్యాకల్టీ కదా, మీకు ఎకనామిక్స్ కదా, అదే సడన్ గా లాక్ వచ్చేస్తున్నారు. లాయే మెయిన్, ఎకనామిక్స్ సైడ్. ఓకే, సరదాగా ఎకనామిక్స్ ఇది మెయిన్. ఈ క్లాస్లో ఉన్నప్పుడు, ఆ క్లాస్లో ఉన్నప్పుడు ఏంటి? అది మెయిన్, ఇది సైడ్ అనుకొని మీరు క్లాస్ వినేయడమే. ఓకే, దేర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్, అలా ఏం ఉండదు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఒరిజినల్లీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ, ఐఎమ్ ఒరిజినల్లీ లా ఫ్యాకల్టీ ఉంది. ఓకే, దట్స్ ఇట్. యూనిలేటరల్ రాసుకుందాం. యూనిలేటరల్, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ వేర్ only one party has to perform the obligation. Only one party has to perform the obligation. Because the other person has already performed his part. Because the other party has already performed ఏమంటారు సార్? ఆల్రెడీ పర్ఫార్మ్ హిజ్ ఆబ్లిగేషన్ ఆఫ్ డూయింగ్ సమ్ యాక్ట్. హిజ్ ఆబ్లిగేషన్ ఆఫ్ డూయింగ్ సమ్ యాక్ట్. హిజ్ ఆబ్లిగేషన్ ఆఫ్ డూయింగ్ సమ్ యాక్ట్. ఎగ్జాంపుల్ ఏమైనా రాస్తారా? ఎగ్జాంపుల్, పూర్ణిమ లాస్ట్ హర్ డాగ్.
and announced 1,000 rupees reward to anyone who finds it. To anyone who finds it. ఎవరైనా దాన్ని కనిపెడితే 1,000 రూపీస్ ఇస్తానన్నారు. Full stop. To anyone who finds it. Full stop. Manohar found it. Manohar found it. Manohar found it and returned the dog. Returned the dog. Okay. And now Purnima needs to pay 1,000 rupees. Needs to pay 1,000 rupees. Needs to pay 1,000 rupees. As her performance. As her performance. అంతే కదా, ఆవిడ చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఏంటి ఇందులో? పేయింగ్ 1,000 రూపీస్ ఓన్లీ ఈజ్ హర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు నేను ఆలోచన సగం అయిపోయింది. ఎవరు మనోహర్ రిటర్న్ చేసినప్పుడే హాఫ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఆల్రెడీ డన్. అది అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉంది చూసారు పెండింగ్ పార్ట్, అంటే ఓన్లీ వన్ పార్టీ నీడ్స్ టు ఎగ్జిక్యూట్ నౌ అండ్ దట్ ఈస్ కాల్డ్ యూనిలేటరల్ కాంట్రాక్ట్. ఓకే, ప్లీజ్ రైట్ సెకండ్ పాయింట్, bilateral contract. Bilateral contract. It's a two-sided contract. It's a two-sided contract in which both the parties have to perform their respective obligations. Have to perform their respective obligations. Is only have to perform their respective obligations. సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? కార్ వాష్ ఎగ్జాంపుల్ చెప్పాను, లేకపోతే మంచి ఆర్టిస్ట్ ఎవరు? వినయవర్ధన్. వినయవర్ధన్ ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్. నేను వన్స్ రవి వెంట్ టు వినయవర్ధన్ అండ్ ఆస్క్డ్ వినయవర్ధన్ టు డ్రా ఎ పిక్చర్ ఆఫ్ మైండ్. నా ఫేస్ అలా డ్రా చేయమన్నమాట. అండ్ ఐ ప్రామిస్డ్ దట్ ఐ విల్ పే 2,000 రూపీస్ ఫర్ దిస్ ఆర్ట్ అని చెప్పానట. అండ్ వీ బోత్ ఎంటర్డ్ ఇంటూ ఎ కాంట్రాక్ట్. హీ నీడ్స్ టు డ్రా ఎ పిక్చర్, ఐ నీడ్ టు పే ద మనీ. ఆఫర్ యాక్సెప్టెన్స్, నేను ఆఫర్ ఇచ్చా, తను యాక్సెప్ట్ చేశాడు. కన్సిడరేషన్ ఐ నీడ్ టు పే. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ నాట్? ఇట్స్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇమాజిన్ 2,000 తీసేసి అక్కడ 2 lakhs పెట్టండి, అప్పుడు మీకు ఎన్ఫోర్సబుల్ అండర్లా, ఎక్కువ మనీ కదా అని అన్ఫోర్సబుల్ అండర్లా. నేను ఆ 2 lakhs ని 2,000 అన్నాను, వెంటనే డౌట్ పడిపోద్దు. ఇట్ మే బి 2 rupees ఆల్సో. అక్కడ ఇంటెన్షన్స్ ఆఫ్ ద పార్టీ టు గో టు ద కోర్ట్ ఆఫ్ లా ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ ద మనీ. 2,000 20,000 2 lakhs అని ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. బైలాటరలా, యూనిలేటరలా? హీ నీడ్స్ టు పర్ఫార్మ్, హీ నీడ్స్ టు డ్రా ఎ పిక్చర్ అండ్ ఈవెన్ ఐ నీడ్ టు పే ద మనీ. Both the sides, the performance is still pending and hence it is called as what? Bilateral contract. Right? Easy only. ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ పేరులోనే ఏముంది? ఎగ్జిక్యూటెడ్, పాస్ట్ టెన్స్. I performed, he also performed. Both of us have done the performance. అంటే the contract is executed. Both the parties performed. This is called as what? Executed contract. Third one. Unilateral, bilateral అయిపోయింది కదా. థర్డ్ వన్ ఏంటి? ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్. ప్లీజ్ రైట్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్. మీరు చెప్పండి, ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? బోత్ ద పార్టీస్ హ్యావ్ పర్ఫార్మ్డ్ దేర్ ఆబ్లిగేషన్. రాసింది, బోత్ ద పార్టీస్ హ్యావ్ పర్ఫార్మ్డ్ దేర్ obligation.
దీనికి రాయాలి ఏమైనా ఎగ్జాంపుల్ అవసరమా? ఏమైనా ఎగ్జాంపుల్ అవసరమా దీనికి? నో. ఇద్దరు పర్ఫామ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు? ఎగ్జిక్యూటెడ్ అని పిలుస్తాం. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్. సార్ ఎగ్జిక్యూటరీ EXECUTORY ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్. సార్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి సార్? ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అంటే ఇంకా చెయ్యాలి అని దాని మీనింగ్. ఇంకా మనం వర్క్ చెయ్యాలి అని దాని మీనింగ్. ఎవరు చేయాలి? ఐదర్ వన్ పార్టీ ఆర్ బోత్ ద పార్టీస్. రెండు పార్టీస్ చేయాలన్నా, ఒక పార్టీ చేయాలన్నా ఇంకా పని అయితే చేయాలి కదా, ఇంకా పర్ఫార్మెన్స్ స్టిల్ పెండింగ్. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే ఎగ్జిక్యూటెడ్, ఇంకా కంప్లీట్ అవ్వాలి అనుకో, ఐదర్ ఫ్రమ్ వన్ సైడ్ ఆర్ బోత్ ద సైడ్స్. దట్ కాంట్రాక్ట్ ఇస్ కాల్డ్ as what? Executory contracts. Please write executory contracts. Where one or both the parties to the contract, one or both the parties to the contract still have to perform their obligation, still have to perform their obligations in future. అంతేనా? ఫ్యూచర్ లో చేయాల్సి రావచ్చు. ఓకే, ఇన్ ఫ్యూచర్. such contract is called as executory contracts. రైట్. ఒకసారి చూడండి. 1st April 2025 there is an agreement between A and B for sale of car on 1st May 2025. Now you tell me, on 1/4/2025 is it an executory contract or is it an executed contract? Executed ఆ? ఎగ్జిక్యూటరీ. పర్ఫార్మెన్స్ పెండింగ్ ఉంది, అగ్రిమెంట్ అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ పెండింగ్. ఓకే, సో సార్ ఆన్ 15th April you tell me now, on 15th April 2025 is it executed or executory? చెప్పండి. ఎగ్జిక్యూటెడా? ఇంకా ఎగ్జిక్యూటరీయే. ఎందుకు? డెలివరీ ఎప్పుడు జరగాలి? 1/5/2025 జరుగుతుందట. నౌ యూ టెల్ మీ, ఆన్ 1st May ఏ డెలివరీ ద కార్ డెలివరీ అయిపోయింది టు బి. ఓకే, ఈజ్ ఇట్ అన్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ ఆర్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్? స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ as what? ఎగ్జిక్యూటరీ ఓన్లీ. బికాస్ 1st May ఏం చేయలేదట? బి హ్యాస్ నాట్ మేడ్ ద పేమెంట్ చేయలేదు. స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ as what? ఎగ్జిక్యూటరీ ఓన్లీ. నౌ యూ టెల్ మీ, ఆన్ 5th May on 5th May A got the payment from B 10 lakh rupees. కార్ డెలివరీ అయిపోయింది, ఇక్కడ పేమెంట్ కూడా వచ్చింది. నౌ యూ టెల్ మీ, ఆన్ 5th May 2025 is it an executed contract or executory contract? Executory contract. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. లాస్ట్ వన్ ఏంటి? ఎగ్జిక్యూటెడ్. ఎందుకు చెప్పండి. ఫస్ట్ ఏ ఆల్రెడీ చేసాడు 1వ తారీఖున, ఇప్పుడు బి ఏం చేశాడు? వాడి పార్ట్ కూడా అయిపోయింది. ఇద్దరిదే అయిపోయిందంటే దాన్ని ఏమని పిలాలి? ఇక్కడ ఎగ్జిక్యూటెడ్, హియర్ ఎగ్జిక్యూటరీ, హియర్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూటరీ. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బికాస్ both the parties have performed their part of obligations, right? So I hope it is clear for you. I hope it is already 1. Let's wind up the session. Thank you. Bye bye.